కృష్ణాది గారు, రాధా గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. దివాళీ సందర్భంగా ఒక చిన్న క్వశ్చన్. ఓకే, మీరు రాధా గారిని ఫైర్ వర్క్స్ లో ఏదో ఒక ఐటమ్ తో పోల్చాలంటే దేంతో పోలుస్తారు, ఎందుకు? భూచక్రం. ఎందుకు? నేను ఆ చుట్టూరు భూచక్రం వల్ల తిరుగుతూ ఉంటాను. మీరు అగ్రి చేస్తున్నారు అదంతా? కరెక్టే అండి. రాధా గారు, ఇప్పుడు సేమ్ క్వశ్చన్ మీకు. కృష్ణాది గారిని ఏ ఐటమ్ తో పోలుస్తారు ఫైర్ వర్క్స్ లో, ఎందుకు? చిచ్చుబుడ్డి అండి. ఎందుకండి చెప్పాలి మరి. ఎందుకు చెప్పు మరి, ఎందుకు చెప్పు. ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడా? మీరు చెప్పాలి. కరెక్టే అండి మీరు. ఓకే, థ్యాంక్స్ అండి. హ్యాపీ దివాళీ. థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ అండి. గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. సో దివాళీ సందర్భంగా మీకు ఒక క్వశ్చన్. ఫైర్ వర్క్స్ లో మాధవి గారిని ఒక ఐటమ్ తో పోల్చాలంటే మీరు దేంతో పోలుస్తారు, ఎందుకు? అన్నీ పేలిపోతాయి ఒకసారి. ఒకటి చెప్పండి. చిచ్చుబుడి కాదు, కాకరపు. ఎందుకంటే లోని కాదు, పొదాన్ని పోల్చమన్నా పోల్చారు. ఏమండి? పొదాన్ని పోల్చమన్నా పోల్చారు. అదే ఏదో ఉండాలి, రీజన్ ఉండాలి కదా. రీజన్ లేదు, చెప్పాలి కదా. ర్యాండమ్ గా పిక్ చేసుకున్నాం. అయితే మీరు అగ్రి అవుతున్నారండి దీంతో? అవ్వట్లేదు, అయితే కరెక్ట్ కాదండి. ఓకే ఫైన్. క్వశ్చన్ ఓకే అండి. క్వశ్చన్ షిఫ్ట్స్ మాధవి గారు, సుబ్బా గారిని ఫైర్ వర్క్స్ లో దేంతో పోలుస్తారు, ఎందుకు? ఒకప్పుడు ఆటం బాంబు లాగా ఉండేవాడు. ఆటం బాంబు లాగా ఇలా ఫైర్ పేలుతూ ఉండేవాడు అందరి మీద. ఇప్పుడు కొంచెం తగ్గి స్విచ్ బుద్ధి లాగా స్లో ఒకదాంతో పోల్చారు. అప్పుడు మారింది కదా ఇది, అందుకని నీ స్వభావం బట్టి చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హ్యాపీ దివాళీ అండి. ఓకే, రమేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. సో దివాళీ సందర్భంగా ఒక క్వశ్చన్. ఫైర్ వర్క్స్ లో సుమ గారిని ఒక ఐటమ్ తో పోల్చాలని దేంతో పోలుస్తారు, ఎందుకు? అక్కడ అట్లే మేము ఓకే, మీ అడుగులు చెప్పండి. భూచక్రం. భూచక్రం. మీ ఒపీనియన్ ఏంటంటే తనేమనుకుంటుంది కాదు, మీరేమనుకుంటున్నారని. నా ఒపీనియన్ అయితే ఏది స్మాల్ సిచ్యువేట్ ఉంటుంది. స్మాల్ అయినా అది ఎట్లాంటి స్టార్టింగ్ లో ఏంటి తర్వాత షైన్ అయితే చూడు ఆ టైప్. అలా అనుకున్నా. సో రీజన్ అదేనా? బాబు మీరు అగ్రి అవుతున్నారు అదంతా? బాగా చెప్పిన ప్రైజులు ఉన్నాయా? ఆ తర్వాత సస్పెన్స్. నేను ఒకటే దాంతో అగ్రి అవుతాను. భూచక్రం అయితేనే అగ్రి. ఓకే ఫైన్. క్వశ్చన్ చెప్పండి మాధవి గారు, మీరు చెప్పండి. అక్కడే ఉన్నావు. రొమాంటిక్. మా ఆయనని రాకెట్ తో పోలుస్తారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. సో దివాళీ సందర్భంగా మీకు ఒక క్వశ్చన్. ఫైర్ వర్క్స్ లో రజనీ గారిని ఒక ఐటమ్ తో పోల్చాలంటే మీరు దేంతో పోలుస్తారు, ఎందుకు? ఫైర్ క్రాకర్స్. ఫైర్ క్రాకర్ జనరల్ అండి, ఒకటి చెప్పాలి. ఫైర్ క్రాకర్ బిగిన్స్. ఓ లక్ష్మీ బాంబు అలాంటిది అంటున్నారా? ఎందుకండి? It's brighter and also fires fast. మీరు అగ్రి అవుతున్నారా దాంతో? నాకు తెలుసు అది ఆయనే చెప్తాడు, అదే చెప్తాడండి. ఓకే, క్వశ్చన్ షిఫ్ట్స్. రజనీ గారు, మీకు శ్రీనివాస్ గారిని ఒక ఐటమ్ తో పోల్చాలంటే ఫైర్ వర్క్స్ అండి. ఎందుకంటే ఫస్టే అనుకున్నారు, ఎందుకంటే ఈయన ఎక్కువ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్. ఊరికే మా ముగ్గురు చుట్టూనే అన్ని పట్టించుకోవడము, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడము. అది నైస్ అండి. మీరు అగ్రి అవుతున్నారా? ఏమంటారు, గాడ్ లాగా. నేను ఇవ్వలేదు. హ్యాపీ దివాళీ అండి. హాయ్ సాయి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. దివాళీ సందర్భంగా మీకు క్వశ్చన్. ఫైర్ వర్క్స్ లో సుభాషిణి గారిని ఒక ఐటమ్ తో పోల్చాలని మీరు దేంతో పోలుస్తారు, ఎందుకు? జుబా. తారా జుబా. ఎందుకండి? ఇటు అటు అటు ఇటు వెళ్తానే ఉంటుంది. ఎక్కడ? అందుకోసం అంతా విష్ణు చక్ర చేత పట్టుకుని రాస్తారు కదా, విష్ణు చక్ర. ఎందుకంటే ఇప్పుడు మీ చేతిలోనే ఉంటుంది. అంటే ఈ ప్రొటెక్ట్స్ లైక్ విష్ణు చక్ర అంటే విష్ణు చక్రతో సమానం. మా ఆయన నాన్నలాగా. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. Great team. Thank you. శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ. బిందు గారు, వెల్కమ్ అండి. సో దివాళీ సందర్భంగా మీకు ఒక క్వశ్చన్. ఫైర్ వర్క్స్ ఉంటాయి కదా,
దాంట్లో ఏదైనా ఒక ఐటమ్ తో బిందు గారిని పోల్చాలంటే మీరు దేంతో పోలుస్తారు, ఎందుకు చెప్పండి. ఎందుకండి పటపట మాట్లాడేస్తుంది ఫాస్ట్ గా నీ చెప్పాల్సింది చెప్పేస్తుంది. చాలా క్విక్ ఆన్సర్. మీరు అగ్రి అవుతున్నారు అదంతా. థింకింగ్ అట్లీస్ట్ 50-50. ఓకే, క్వశ్చన్ చూపిస్తాను. మీరు శ్రీనివాస్ గారి గురించి అన్న పోల్చాలంటే ఫైర్ వర్క్ లో ఏదో ఐటమ్ తో మీరు దేంతో పోలుస్తారు? పిచ్చుగుడ్డ. ఎందుకు అంటే అదే చిన్నగా అదే లెక్క. ఎగిరే చిచ్చుబుడ్డి కాదు. అసలు వచ్చింది చిన్నగా అట్లా చిన్నగా అలా వచ్చింది ఆ చిచ్చుబుడ్డి. ఓకేనా? కామ్ గా ఉంటారు కాబట్టి ఇప్పుడు కొంచెం వచ్చింది కదా, అంటే కనపడకుండా పేలుస్తా ఉంటారు కదా జోకులు, అందుకని అట్లా అన్నారా? మీరు చెప్పాలి. అందుకే yes, yes, yes. ఓకే, ఫైనల్. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ బిందు గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. దివాళీ సందర్భంగా మీకు ఒక క్వశ్చన్. ఫైర్ వర్క్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిలో ఏదైనా ఒక ఐటమ్ సుష్మా గారిని పోల్చాలంటే మీరు ఏ ఐటమ్ తో పోలుస్తారు, ఎందుకు చెప్పండి. ఒక 4 పేర్లు చెప్తారు. ఏబిసిడీ ఇక్కడ మల్టిపుల్ చాయిస్ కాదు. అప్పుడు ఆ 4 చెప్తారు, అది కాదు కదా. మీరేమనుకుంటున్నారు చెప్పాలి. ఎట్లా చెప్పాలి, అది ఆ పేరు తెలియదు కదా. మీరు చెప్పండి. పోనీ ఏదో ఒకటి మీరు చెప్పండి. 1 సెకండ్ మీరు చెప్పండి. లేదు ఇక, కాదు ఆ పేరు రాలేదు. మనం పట్టుకొని ముందు కాకపోతే ఎందుకండి ఎందుకు మీరు చెప్పాలి. ఏమో అట్లేదు అది. ఎప్పుడు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు అది ఎదుగుతుంది ఎప్పుడైనా. ఓకే, క్వశ్చన్ షిఫ్ట్ అండి. సేమ్ క్వశ్చన్. రఘు గారి గురించి పోల్చాలంటే ఒక ఐటమ్ తో ఫైర్ వర్క్స్ లో దేంతో పోలుస్తారు, అటు కాదు. ఆయన చిచ్చుబుడ్డి ఎందుకంటే ఇంత కాల్చిన చూడండి, సుమ కాల్చిన చిచ్చుబుడ్డి. ఫస్ట్ బ్రాండా ఏంటి చిచ్చుబుడ్డ? ఇప్పుడు ఆ కాల్చిన దాంట్లో ఫస్ట్ సాఫ్ట్ గా ఉన్నాడు, కొంచెం స్టార్టింగ్ సాఫ్ట్, తర్వాత మొత్తం కొంచెం కోపం వస్తే వెళ్ళిపోతాడు. ఓకేనా? ఏం చేస్తారంటే కాపీ ఓకే అండి. హ్యాపీ దివాళీ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హ్యాపీ దివాళీ అండి. శ్రీనాథ్ ఆశా గారు, హ్యాపీ దివాళీ అండ్ థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ సచ్ వండర్ఫుల్ పార్టీ. సో మీ క్వశ్చన్, మీరు మమ్మల్ని చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. బ్యాక్ టు యూ. సో మీరు ఆశాని పోల్చాలంటే ఏ క్రాకర్ తో పోలుస్తారు? లక్ష్మీబాబు అండి. నాకు లక్ష్మి, తనైతే బాంబు, కానీ నేను లక్ష్మీ బాంబులో చూసుకుంటాను. అది నా విషయం. సేమ్ అందరూ చెప్పారు కదా, నా ఒపీనియన్ లో. ఆశాది నువ్వు ఎలా పోలుస్తావు? అదే కాకరొత్తి. అది లేకపోతే ఏ బాంబు మనం అడిగించలేము కదా. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కాదు వేరేది ఉంటది, అది మనం తీసుకెళ్ళలేదు, దాంతో వెలిగించవచ్చు. వెరైటీ యాక్చువల్ బర్నర్స్ ఉంటాయి, అదే ఏది ఉంటే అది అంతేనా?